ఓం నమ శివాయ. ఓం లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 28వ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిధుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థో అస్మిమహం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు శివ పూజ యందు మనం కృతార్థం అవ్వాలంటే 4 మనకి సిద్ధించాలి అన్నారు. అవేంటంటే సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. ఈ 4 కూడా శ్లోకంలో కూడా మొదట వచ్చినటువంటివి సారూప్యం, సామీప్యం, సాలోక్యం, సాయుజ్యం. మరి ఇవి ఏ విధంగా సిద్ధిస్తాయి అని చెప్పేది ఈ శ్లోకం. సారూప్యం తవ పూజనే శివ. ఓ శివ, నీ పూజ చేసేటప్పుడు నా మనసు మరొకటి ఆలోచించకూడదు కూడా. అహం, నేను అనేదాన్ని మర్చిపోయి ఆ తన్మయత్వంలో నేను శివుడిలా ఉన్నాను అని అనుకుంటున్నానయ్యా. నేనే నువ్వు, నువ్వే నేను అని అనుకుంటున్నాను అని ఆచార్యులు వారు అంటున్నారు. 6 నెలలు స్నానం చేస్తే వాళ్ళు వీలవుతారు కదా. అలాగే మనం ఈశ్వరుని తదేకంగా కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే మనమే ఈశ్వరుడు అయిపోతాము అనేటువంటి భావన, అనేటువంటి అర్థం మనకి ఇందులో చెప్తున్నారు. ఆ తన్మయత్వంలో తద్రూపం చెందుతుంది. మన నా రూపం ఏ విధంగా అయిపోతుంది? శివుడు యొక్క రూపంగా అయిపోతుందయ్యా. నా మనసు ఆ విధంగా ఆలోచిస్తుంది. ఇది సారూప్యముక్తి అంటే. రెండవది ఏంటి? సామీప్యం అంటే అది ఎలాగో చెప్తాను. ఓ శివ, మహాదేవ, దేవాదిదేవ, ఓ శంకర అని ఎలుగెత్తి పిలుస్తూ సంకీర్తన చేసే భక్తులకి ఆ దేవదేవుడు పక్కనే ఉన్నట్లు ఉంటుంది. మనం భజనలో తన్మయత్వం అయిపోయి కొంతమంది ఊగిపోతూ ఉంటారు. దానికి నిజంగా అది భక్తి పారవస్యం అన్నమాట. ఆ భక్తి పారవస్యంలో ఉన్నప్పుడు ఆ భగవంతుడు వాళ్ళకి ప్రక్కనే ఉన్నట్టు మనం ఆలోచించాలి. ఆ భావనలోనే చెప్పారు శంకరాచార్యులు. అదే భావనలో ఆ ఆది దంపతులను కొనియాడుతూ చేసే స్తోత్రాల వల్ల పరిసరాలు మర్చి ఈశ్వరుడు తనతోనే ఉన్నట్లు కలిగే భావనని సామీప్యముక్తి అంటారు అని ఆచార్యుల వారు చెప్పారు. అంటే ఆచార్యుల వారికి ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకి ఇలాంటి అనుభవం ఉన్నది. మనకు కూడా ఒక్కొక్కప్పుడు ఇలాంటి అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. ఆయనంత గొప్ప భక్తులం కాకపోయినా, అంత అంతర్లీనమైపోకపోయినా మనకు కూడా కొన్ని సమయాల్లో ఈ విధమైనటువంటి భావనలు కలుగుతూనే ఉంటాయి. సాలోక్యం శివభక్తి ధుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం. ఇదో లోకం. ఈ లోకంలో ఈశ్వరుడు నీలకంఠుడు తప్ప ఎవ్వరూ ఉండరు. అంటే శివభక్తులు ఉంటారు. వారు ఎలా ఉంటారంటే సదా శివనామస్మరణే. ఇంకా శివుని యొక్క స్తోత్రాలు, శివుని యొక్క అభిషేకాలు, శివ పురాణాలు. ఇక మరో మాట రాదు, మరో ఆట కూడా లేదు. ఒక మాట లేదు, ఒక ఆట లేదు. ఇలాంటి వాళ్ళ మధ్య కనుక ఉంటే శివలోకంలో ఉన్నట్లు భావన మళ్ళీ ఒకటి కలుగుతుంది. దాన్ని కూడా సాలోక్యం అంటారు. ఒకరితో మాట్లాడితే శివపురాణం గురించి చెప్తారు. ఇంకొకరితో ప్రశ్నిస్తే ఏం చెప్తారు? శివనామ స్తోత్రాల గురించి చెప్తారు. మరొకరు గురించి చెప్తే నటరాజ వైభవం అని విశదీకరిస్తారు. ఈ విధంగా ఆ ఆది దంపతుల నివాస గృహాన్ని వర్ణిస్తారు ఇంకొకళ్ళు. ఇలా ఇటువంటి సత్సాంగత్యంలో ఉంటే అంటే ఇలాంటివి మనకి ఎవరిని పలకరించినా శివుడి నామస్మరణ, శివుడి స్తోత్రాలు, శివుడి పురాణం, శివ పురాణం ఇలాంటివే చెప్పుకుంటూ ఉంటాం. కానీ అదే సత్సాంగత్యం. ఆ సత్సాంగత్యంలో ఉంటే మనకి కైలాసంలో తిరుగుతున్నట్లు ఉంటుంది. ఆ భావనే, అలాంటి భావనే సాలోక్యముక్తి. అంటే మనం వేరే చదవక్కర్లా, మనం వాళ్ళని అడుగుతూ ఉంటే చాలు. ఎవరన్నా చెప్తుంటే వింటే కూడా మనకి ఎంతో ముక్తి ప్రదాయం అనేది కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. భగవంతునిపై భక్తి మనం ఏ విధంగా చేసినా అది విను, చదువు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి పరిశీలించు, ఏదైనా సరే భగవంతుని నీలో ధ్యానించు, ఒక్క ముక్కలో ధ్యానించు, స్తోత్రాల్లో ధ్యానించు. చివరికి దానికి ఒకటే ముక్తి మార్గం. అదేంటి? సాలోక్యం. తర్వాతది సాయుజ్యముక్తి. అది ఎలా వస్తుంది అంటే చరచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం. ఇది ముక్తి మార్గంలో ఆఖరిదనమాట.
ఇవన్నీ అయిపోయినాయి. ఏంటి? సారూప్యం అయిపోయింది, సామీప్యం అయిపోయింది, సాలోక్యం అయిపోయింది, సాయుజ్యం. నీ దగ్గర చేరాలి అంటే ముందర నిన్ను తలవాలి అంటే సామీప్యం సాలోక్యం ఎలాంటిదో నీ దగ్గరికి వచ్చేసేసి నీలో కలిసిపోవాలి మేము శివ సాయుధ్యం అవ్వాలి అంటే ఇది అన్నమాట. ఏంటి? ఆఖరి మెట్టు. ఈ మెట్టు ఎలాంటిదంటే ఈ స్థితిలో ఆచార్యుల వారు ఉన్నప్పుడు భవానీపతి ఎలా ఉంటాడంటే జంగమదేవర్లా ఉంటాడు అని చెప్పారు. ఆ అవతారం ఎక్కువగా మరణించిన వాళ్ళకి కనిపిస్తుందట. అలాంటి శివభక్తులందరికీ కూడా మరణించేటప్పుడు జంగమదేవర ఒక అవతారం కనిపిస్తుంది. కానీ ఆచార్యుల వారు మాత్రం ఏమన్నారంటే ఈ జంగమదేవర రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి తన్మయత్వంలో గనక ధ్యానిస్తే ఆ పరమేశ్వరులో లీనమైన భావన మనకు కలుగుతుంది. దానినే సాయుధ్యముక్తి అంటారు అని. ఎవరికైనా కూడా జీవం ఉండగా పరమాత్మ గోచరించడం కనిపించాడు అంటే వారి యొక్క ప్రగాఢమైన భక్తి అన్నమాట. ఈ 4 ముక్తులు కూడా శంకరాచార్యుల వారికి శరీరం ఉండంగానే కలిగిందనమాట. ఎందుకంటే ఆయన ఆలోచన శివం, ఆయన స్మరణ శివం, ఆయన వాక్కు శివం, ఆయన పాదాల కదలిక యొక్క శివసాయుధ్యం కొరకే. అందుకే ఆయన భౌతికంగానే ఇన్ని ముక్తులు కూడా ఆయన భావించారు. ఆ భావనలో ఆయన ముక్తి పొందారు కూడా. అందుకని ఆయన చివరిలో ఏమంటున్నారంటే కృతార్థో అస్మి అహం అని చెప్పారు. అయ్యా, ఈ విధంగా నేను ధన్యుణ్ణయ్యానయ్యా. ఇది ఆఖరి మాటలతో ఆయన ఈ శ్లోకాన్ని పూర్తి చేశారనమాట. ఈ విధంగా ఎన్ని ముక్తులతో, ఎన్ని ఆలోచనలతో నీ దగ్గరే ఉండి, నీలోనే ఉండి, నీ కోసమే ఉండి, నీ కొరకే ఉండి అనేటువంటి ఇన్ని భావనలతో నీలోనే ఉండటం మూలాన ఈ విధంగా నేను కృతార్థుణ్ణయ్యానయ్యా, నా జన్మ ధన్యమైంది స్వామి అని చెప్పి ఆచార్యుల వారు చెప్తున్నారు. మనం కూడా రోజు శివానంద లహరి చూస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం కూడా ధన్యులమే. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.